రెండు కత్తులు ఒక వరలో ఇమడం కరెక్టే, సర్దుకుంటే అద్భుతం. ఒకప్పుడు పరస్పర భిన్నమైన ఆలోచనలతో ఉన్నటువంటి కమ్మాకాపు సామాజిక వర్గాలు ఒక్కటే కలిసి పనిచేస్తున్నారు కదా. అట్లాగే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పనిచేస్తున్నారు కదా, అరమరికల్ని లేకుండా సాగిపోతున్నారు కదా. ఇప్పుడు తెనాల్లో కూడా అలాంటి సాన్నిహిత్యమే కావాల్సిందే. జనసేనకి టికెట్ ఇచ్చినప్పుడు ఆలపాటి రాజా సమర్థించారు, కానీ కింద ఉన్నటువంటి కార్యకర్తలు ఒప్పుకోలే. రకరకాలైనటువంటి ఇష్యూస్ జరిగినాయి. అయినా సరే చంద్రబాబు గారు ఆ సీటు కన్ఫామ్ అంటాం. ఆ తర్వాత రాజా కూడా నాదేళ్లతో కలిసి పనిచేయడం జరిగిపోయింది. ఇప్పుడు రాజాకి లైఫ్ వచ్చింది, ఎమ్మెల్సీ రావటం ఘన విజయం, మామూలు ఘన విజయం కాదు. ఏ స్థాయి అంటే అవతల ప్రత్యర్థి ఓట్లు తన మెజార్టీ కంటే తక్కువ ఉన్న స్థాయి, అది ఆయన సాధించినటువంటి కనుక. కాబట్టి ఇప్పుడు తన పట్టు అదే స్థాయిలో ఉంది అన్నటువంటిది ఉంటుంది. సహజంగా ఓ సైకలాజికల్ ఫీలింగ్ క్యాడర్లో ఉంటుంటుంది. ఇప్పుడు ఆ క్యాడర్ ఎలాంటి వివాద పడకుండా సర్దుకుని కలిసి వెళ్ళటం, నాయకులిద్దరూ కలిసి సాగడం అన్నటువంటిది తెనాలి భవిష్యత్తుకి వీళ్ళకి ముఖ్యం. వాస్తవంగా నాకున్న అవగాహన మేరకు 2029 ఎన్నికలకి తెనాలి 2 అసెంబ్లీ నియోజకవర్గాలుగా మారే అవకాశం ఉంటుంది, దాని జనాభా ప్రాతిపదిక రీత్యా చూస్తే. కాబట్టి ఇద్దరికి అకామిడేషన్ కుదిరేటటువంటి పరిస్థితి ఉండొచ్చు.